హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి చాలా పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి రోజు. ఈ మహాశివరాత్రి రోజున చేసే అభిషేకం ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది. ఈ పవిత్ర సందర్భంలో శివుడికి పాలు, తేనె, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార వంటి పంచామృతములతో పాటు గంగాజలం, చెరుకు రసం, కొబ్బరి నీరు వంటి ద్రవ్యాలతో కూడా అభిషేకం చేయడం పాపక్షయానికి దారితీస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అభిషేకం చేయడం ద్వారా మనసుకు శాంతి, ఆత్మశుద్ధి మరియు దైవ అనుగ్రహము లభిస్తాయని నమ్మకం ఉంది. మహాశివరాత్రి రాత్రి జాగరణ చేసి అభిషేకం చేయడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఈరోజు నిర్వహించే అభిషేకం ద్వారా పార్వతీదేవి సమేతంగా పరమేశ్వరుని కృప లభిస్తుందని విశ్వసిస్తారు. శివుడు హిందూ ధర్మంలో ప్రధాన దైవంగా పూజింపబడే పరమేశ్వరుడు. ఆయన త్రిమూర్తులలో సంహారకర్తగా భావింపబడతారు మరియు సృష్టి, స్థితి, లయలకు అధిపతిగా నిలుస్తారు. శివుడు కైలాస పర్వతంలో నివసిస్తారని, గంగను జటాజూటంలో ధరించి చంద్రుడిని శిరస్సుపై ధరించిన రూపంలో దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన కంఠంలో నాగాభరణం, చేతిలో త్రిశూలము, డమరుకము ధరించి భక్తులకు కరుణా కటాక్షం ప్రసాదిస్తారు. ఓం నమః శివాయ అనే ఈ పంచాక్షరీ మంత్రం ద్వారా భక్తులు ఆయనను స్మరిస్తూ ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు. ఈ సకల చరాచర జగత్తుకు లయకారుడు ఆ పరమేశ్వరుడు. భక్తుల పాలిట పెన్నిది భోళాశంకరుడైన ఆ త్రినేత్రుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే ఈ మహాశివరాత్రి. మనసా వాచా ఆ పరమేశ్వరుడిని స్మరిస్తూ జాగరణలో దైవ సన్నిధిని అనుభూతి చెందడమే ఈ పండుగ పరమార్థం. శివయ్యకు భక్తులంటే ఎంతో ప్రీతి. భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే హర హర మహాదేవ అంటూ భక్తులు రోజూ స్తుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుతుంటారు. ఆదివారం రోజున మహాశివరాత్రి రావడం ఎంతో విశేషం. హర హర మహాదేవ శంభో శంకర్.